ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 ఇవ్వు. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. ఐ, దెబ్బ తగిలితే నరాలు జుబ్బు మనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడు చూడు, బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్యకి తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో, దిగిపో. ఫీల్ అయ్యావా? చిచి ఎందుకు? వాడన్న మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోదాం. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్, వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరే. నీ చెల్లెల్ని బెజవాడతో బ్యాంకుల బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంకుల బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజయ్, 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 సంజయ్. అవే అన్నయ్య,
ఇలా వచ్చావేంటన్నయ్య? నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను, కానీ బెల్ట్లు కొన్నాను. అవసరం కదా అని. సంధ్య ఎక్కడా? సడన్గా అలా అడుగుతావేంటన్నయ్య? సంజయ్ ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? ఏంటి ఆగిపోయావు? ఏం కనిపిస్తున్నాయి నీకు? ఇళ్ళు. ఆ ఇళ్ల మధ్యలోనే శ్మశానాలు, సమాధులు కూడా ఉంటాయి. ఒక డబ్బున్న అమ్మాయిని లవ్ చేస్తే ఈజీగా లైఫ్ లీడ్ చేయొచ్చని అనుకుంటే ఇళ్లలో ఉన్నవాళ్ళు ఆ సమాధుల్లోకి వెళ్ళిపోతారు. ఎవడు ఏం చేసినా, ఎలా బతికినా చివరకు మిగిలిది 6 అడుగులు పొడుగు, 3 అడుగులు వెడల్పు సమాధి అంతే. అందులోకి ఎంత లేట్గా వెళ్తే అంత మంచిది. లేట్గా వెళ్ళామా ముందేలామా అనేది పక్కన పెడితే మీరు చెప్పిన చాలా ఓల్డ్ ఫిలాసఫీ. మనుషులు బట్టి సమాధి సైజు మారిపోద్ది. ఎన్టీఆర్ సమాధి 6 ఎకరాల్లో ఉంది, ఇందిరాగాంధీ సమాధి 60 ఎకరాల్లో ఉంది. ఎద్దబోస్ సోదాపి విషయం ఏమిటో చెప్పండి. నువ్వెవరితో నేను ఎవరితో ఇలాగే మాడతాను, నువ్వే మీరు చెప్పండి. తిక్కగా మాట్లాడినా, తింగర్గా మాట్లాడినా నీ మీద ఇక్కడ సాఫ్ట్ కార్నర్ ఉంది, అందుకే మాట్లాడుతున్నా. నువ్వు కొట్టింది ఎవరి మనుషులనో తెలుసా? తెలీదు. జక్కా మనుషుల్ని. సడన్గా ఆడాడు. స్నేహితులు తప్ప శత్రువులు లేని నాకు మొట్టమొదటి శత్రువు వాడు. భయం అంటే ఏమిటో తెలియని నాకు భయాన్ని చూపించిన వ్యక్తి వాడు. అసలు ఏం జరిగిందండి? సార్, అది జక్కా కట్టిన బ్రిడ్జ్ అండి. జక్కా గురించి మీకు తెలీదు. జక్కా గురించి నాకు తెలియదు, కానీ అతను కట్టిన బ్రిడ్జ్ గురించి తెలుసు. అందుకే గవర్నమెంట్ నన్ను రిపోర్ట్ చేయమని చేస్తాను. జరిగిన నష్టానంతా అతనితోటి కక్కిస్తాను. జక్కా చాలా డేంజరస్ పర్సన్ సార్. నేను జక్కాకి భయపడ్ను, జనానికి భయపడతాను. ఇదోకేనా నాన్న? ఏదైనా ఎల్లో షేడ్లో తీసుకోమ్మా, పెళ్లి కూతురు కదా. అలాగే ఆ ఎల్లో సారీ చూపించండి. అవి పర్సనల్గా ఇచ్చేయి, ఇవి పోస్ట్ చేయి. అలాగే. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపానికి అడ్వాన్స్ ఇచ్చేసిరా. ఇస్తాను సార్. ఓకే. శేషాద్రి గారు, అయ్యా నమస్కారం. నమస్తే, వస్తున్నా. మీరు పెళ్లి కొడుకు తాలూకానా? జక్కా తాలూకా అంటే జక్కా మనుషులు, నేను జక్కా మేనమావని, వీళ్ళందరూ జక్కా ఫ్రెండ్స్. చంపమంటే చంపతారు, నరకమంటే నరకతారు, పెరకమంటే పెరకతారు. నరకడానికి పెరకడానికి ఇక్కడ మొక్కలేమీ లేవు, మీరు వెళ్ళొచ్చు. చూడు ఇంజనీరు, రోడ్లన్నాక పాడైపోతాయి, బ్రిడ్జిలన్నాక కూలిపోతాయి. ఇప్పుడు శ్రీహరికోటలో రాకెట్లు పైకి పంపిస్తారు, ఆడై ఫెయిల్ అయిపోతాయి. వాటి మీద ఏమైనా కేసులు పెడతామా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ పైన పెట్టాల్సి వస్తుంది కేసు. నా మాటిని మాకు ఫేవర్ గా తయారు చేసుకున్న ఈ ఫైల్ మీద సంతకం పెట్టు. జక్కా ఏడుకొస్తే ఎవరం ఇట్టా ఉండదో. ఏం చేస్తాడు? నేను సంతకం పెట్టను. పెట్టాలి. నా పేరు జక్క, పెద్ద ఎదవని. మా మామయ్య ఇంకా పెద్ద బోకు. ఉట్టయ్య నిజమా? నీ కారుందా? సొంత బిల్డింగ్ ఉందా? ఏమీ లేనివాడివి అన్నీ ఉన్నవాడితో పెట్టుకుంటే ఉండే ప్రాణాలు కూడా ఉండవు. సంతకం పెట్టు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కోర్టులో తెలుసుకో, మా ఇంట్లో కాదు. నాన్నా, నీ కూతురా? పెళ్లి కూతురు. ఏంటయ్యా తలుపులు పట్టుకురో దరువా? అదే పేడ సంతకం పెట్టు, మీ అమ్మాయి బయటకు వస్తుంది. మీరన్నట్టు సంతకం పెడతా. ఇదిగో పెన్ను. హలో, ఇక్కడ పని అయిపోయిందిరా. ఇక్కడ పని అయిపోయింది. ఇంకా బా 97. రే సిన్సియర్, ఇప్పుడు నీ కళ్ళల్లో భయం, నీ గొంతులో భయం,
ఇదే భయం నా పేరు చెప్తే అందరిలో ఉండాలి. శేషు శేషు నా సిన్సియారిటీకి మెచ్చి భగవంతుడు నా ఆడవాళ్ళందరినీ తీసి వెళ్ళిపోయాడు. నా కూతుర్ని కూడా. బాధపడాల్సింది నువ్వు కాదు, తప్పు చేసిన వాడు. నీ కన్నీళ్లకు కారణమైన ఏదో కొడుకుని ఊరికే వదలను. అల్లుడు, ఆ ఇంజనీరు లాయర్ నోటీస్ పంపించాడు. 14వ తారీఖు కోర్టుకు పోవాలంట. వాడికి కూతురు పోయినా పౌరుషం పోలేదు. కోర్టుకెళ్ళి చాలా రోజులైంది. మంచి లాయర్ని చూడు. ఏముందయ్యా, మీరు నాకు అన్ని నిజాలు చెప్పారు, నేను కోర్టులో అన్ని అబద్ధాలు చెప్తాను. అందుకే కదండి మీ దగ్గరికి వచ్చిందే. నువ్వు సెప్టెంబర్ 1వ తారీఖు నాడు అమ్మాయిని రేప్ చేసావయ్యా. సేమ్ డే సేమ్ టైం కి నువ్వు ఢిల్లీలో అబ్దుల్ కలాం గారితో అల్పాహారం సేవిస్తున్నట్టుగా సృష్టిస్తా. కలాం గారికి మాలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉందంటే నమ్మతారా? నమ్మరా? పోనీ సంజయ్ దత్ సల్మాన్ ఖాన్ తో ఉన్నట్టుగా సృష్టిద్దాం. వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారుగా, ఒకటి జింక కేసులో ఇంకోటి లింక్ కేసులో. ఆ లింకులన్నీ నేను చూసుకుంటాను కదంటయ్యా. సాక్ష్యాలు దేవుంది, బోరుగుండు మీద విగ్గు పెట్టినట్టు ఒక కేసుకు 100 సృష్టించచ్చు. నువ్వు మందు పడతాడా? ఈడు నా మేనల్లుడు. అయితే అడగడం ఎందుకు, ఒక క్వార్టర్ కొట్టి కాముగా పడుకోవయా. ఆడి పేరు షిండే, పెద్ద బిల్డరు. ఆడి సపోర్ట్తోని ఇడి కేసు పెట్టాడు. హలో, ఏం శేషు, బాగున్నావా? నీ కూతురు చచ్చినా అది ఇచ్చిన సుఖాన్ని మాత్రం మర్చిపోలేదు. సపోర్ట్ గుడ్. బిజినెస్ చేసుకునేవాడివే, లాభాల గురించి ఆలోచించుకోక లా గురించి నీకెందుకురా? బెదిరించే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు. పైన న్యాయం ధర్మం ఒక్కటి ఉంటుంది. ఓకే రా. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? దైవ సాక్షిగా ఈ జక్కా కట్టిన బ్రిడ్జి కూలిపోయిందన్నమాట నిజం. దాని మీద నేను రిపోర్ట్స్ తయారు చేయడం నిజం. పెళ్లి కావాల్సిన నా కూతుర్ని పాడు చేసి చంపేశాడన్న నిజం. వీటన్నిటికీ నా మనస్సాక్షి తప్ప వేరే సాక్ష్యాలేమీ లేవు సార్. యువర్ ఆనర్, కోర్టుకు కావాల్సింది మనసుల సాక్ష్యాలు కాదు, మనుషుల సాక్ష్యాలు. అభియోగం మోపబడిన నా ఈ క్లయింట్ జక్క అదే టైంలో కేర్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. దాని తాలూకు మెడికల్ సర్టిఫికెట్లు. అదే రోజు జయప్రకాష్ గారు రాజమండ్రి అప్సరా హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ తాలూకు బిల్స్. చూసారా యువర్ ఆనర్, ఎంత వినయం నటిస్తున్నాడో. బట్ హీఈస్ ఎ క్రిమినల్. వాడి మేనలుడు, వీడొక నరహంతకుడు. ఇలాంటి సాక్ష్యాలు రూపాయికి 10 తీసుకురావచ్చు. యువర్ ఆనర్, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అందరూ నిజాలే చెప్తారు. వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి చెప్పిన నిజాలు ఈ సీడీలో ఉన్నాయి. నువ్వు రేప్ చేయడం ఎవరన్నా చూసారా? మా అల్లుడు తెలివిగా తలుపులేసుకుని రేపు చేశాడే. మరి అమ్మాయి బతుకుందా? వదిలేస్తే బతికేదే, కానీ చంపేశాడుగా. యువర్ ఆనర్, న్యాయాన్ని కాపాడరా అని నా స్నేహితుడు అడిగిన మాట కోసం ఈరోజు నేను వాదిస్తుంటే స్నేహానికే కాదు, న్యాయానికే న్యాయం చేయగలిగానని ఒక న్యాయవాదిగా గర్వపడుతున్నాను. ఈ జక్కాని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. నేరం రుజువైన కారణంగా జలదంకి కామేశ్వర్ ఎలియాస్ జక్కా అనబడే ఈ ముద్దాయికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.